చాణక్యుడు అర్థశాస్త్రాన్ని రచించడానికి కొన్ని వందల అధ్యాయాలుగా దాన్ని విభజించడానికి, విస్తృతమైన ప్రపంచాన్ని కేవలం ఒక గ్రంథంలో నిక్షిప్తం చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా? అవమానం కారణం. ఒక ఆయుధానికి ఆకురాతి మీద పదును పెడితే దాని పదును వేరు, అవమానం మీద పదును పెడితే దాని పదును వేరు. అర్జునుడు 18 రోజుల్లో ఎప్పుడూ చెయ్యని యుద్ధం 2 సార్లు చేశాడు. ఒకసారి అదే 18 రోజుల్లో కొడుకు చనిపోయిన మర్నాడు అభిమన్యుడిని చంపేశారు. చనిపోయాడు అనడానికి లేదు, బలవంతంగా చంపేశారు వాడిని. ఈ భీష్మ ద్రోణ కృపాది ధనువులు అందరూ, భీష్ముడు అప్పటికే కింద పడ్డాడు పాపం. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి అతిరథ మహారీసులైన మహావీరులందరూ సిగ్గు ఎగ్గు లేకుండా వెనక నుంచి బాణాలు వేసి చంపేశారు అభిమన్యుడిని. అందుకని 14వ రోజుని అర్జునుడి యొక్క యుద్ధం ఉందే, శివుడు చేయగలడు ఆ యుద్ధం, మళ్ళీ అర్జునుడు చేశాడు. శ్రీకృష్ణుడు చూసి అదిరిపోయాడు, నేను సారథ్యం చేయగలనా అని. ఎందుకంటే శివుడు త్రిపురాసుర యుద్ధంలో చేశాడు యుద్ధం, మళ్ళీ అర్జునుడు నువ్వు చేస్తున్నాడు, నాకు అంత ఒళ్ళు మండింది, మా అబ్బాయిని చంపేశారన్నాడు. అవమానం. అదే యుద్ధాన్ని మళ్ళీ అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో చేశాడు, అంతకంటే ముందే విరాట పర్వంలో. అప్పుడు ఎందుకు చేశాడు? 12 ఏళ్ళు అరణ్యంలో పెట్టారు, బాధలు పెట్టారు. 13వ ఏడు అజ్ఞాతవాసం చేయించారు. అరణ్యంలోనూ సుఖంగా ఉండనివ్వలేదు దుర్యోధనుడు. ఘోషయాత్ర పేరు మీద వెళ్ళి ఏడిపించుకు తిన్నాడు. అజ్ఞాతవాసంలోనూ సుఖంగా ఉండలేదు. భటుడి మీద భటుడిని పంపించి వాళ్ళ ఉనికి కనుక్కోమని చెప్పాడు. వాళ్ళ గోవుల మీద దండయాత్ర చేయించాడు. అంటే నువ్వు ఒప్పుకున్న ప్రకారం జూదం ఆడి అందులో కూడా మాయకులోనే అందులో కూడా ఓడిపోయి అడవుల పాలైనా సరే వదలవా? అంత కక్ష అవసరమా ఎవరికైనా? ఎంత రాజకీయాలైనా అంత కక్ష అవసరమా? వదిలేయకూడదు ఆ విషయాన్ని, వదలరండి. ఎందుకు వదలరో తెలుసా? ఆశ్చర్యకరంగా చెబుతాను, అందరికీ తెలిసి వచ్చేలాగా. ఎవరైనా మన పరాభవించాలనుకున్నప్పుడు మనం పరాభవిస్తాం సహజంగా, కానీ ఎక్కడొక్కడ వదిలేయకపోతే ఎందుకు జరుగుతుంది అంత తీవ్రంగా అంటే, మళ్ళీ ఆ పాపం వీడిని జుట్టుకుని ఆ పరాభవాలన్నీ వీడు పొందడం కోసమే అంత కక్ష పెంచుకుంటాడు. దుర్యోధనుడు అందుకే పెంచుకున్నాడు. పాండవులు జూదంలో ఓడిపోగానే వదిలేసి ఉంటే ఆయన పరిపాలన చాలా బాగుంది, ధర్మరాజు కంటే బాగుందని చెప్పారు భారతంలో. దుర్యోధనుడి పరిపాలన 13 ఏళ్ళు దుర్యోధనుడి పరిపాలన ధర్మరాజు కంటే బాగుందని ధర్మరాజే చెప్పాడు. అంత పరిపాలన బాగున్నప్పుడు మళ్ళీ ఆయన రాజుగానే కొనసాగేవాడుగా. వాడు మొత్తం రాజ్యాన్ని వాడే చెడగొట్టుకున్నాడు పాండవుల మీద కక్షతో, మళ్ళీ పాండవులకు సానుభూతి పెరిగేలాగా. ఇది ఏమంటారు దీన్ని? చేసిన పాపం కట్టి కొడపడం అంటే ఇదే. అది అలా పైకొచ్చి మళ్ళీ అలే అవుతూ ఉంటుంది. ఇది గ్రహించకపోతే ఎవరికైనా కష్టమే. ఇన్ని కష్టాలు పడ్డాడు కాబట్టి 13 ఏళ్ల తర్వాత ఉత్తర గోగ్రహణం పేరు మీద కౌరవులు దండయాత్ర చేయగానే అర్జునుడు ఒక్కడే వచ్చి మొత్తం అందరినీ లేపేశాడు. మొత్తం అందరినీ, ఎవడు తోడు కూడా లేడు. ఉన్నవాడు పరమ భీరు ఉత్తరుడు సారథి. అతను చేసిన ఓటే, యుద్ధం చేయకపోయిన ఓటే, ఒక్కడే లేపేశాడు. అంత పౌరుషం ఎక్కడి నుంచి వచ్చింది? అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? అవమానం. చాణక్యుడిది అదే అవమానం. ఎప్పటి నుంచో వాళ్ళ వంశీకులుగా నందరాజులుగా ఆయన ఆస్థాన గురువుగా ఉంటే, మహానందుని కుమారుడైనటువంటి నందులకి ఒళ్ళు కొవ్వెక్కి తాగి తందనాలాడి రాజ్యాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తుంటే రాజగురువు మాట వినకుండా ఉంటే రాజగురువు సలహాలు ఇచ్చేవాడు. ప్రజలు ఎవ్వరూ పాపం చేసినా అది రాజుకు చెందుతుందండి, చాణక్యుడే చెప్పిన మాట. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు చేసే పాపాలన్నీ నాయకులకి చెందుతాయి. రాజు చేసే పాపం ఎవరికి చెందుతుందో పురోహితుడికి చెందుతుంది, ఎందుకంటే సరైన సలహా ఇవ్వలేదు. రాజగురువు బాధ్యత అది. అంతగా వినకపోతే బాబు నమస్కారం, నువ్వు చెప్పేది వినట్లేదని వెళ్ళిపోవాలి విదురులాగా. లేకపోతే ఉంటే ఆయనకి పాపం చుట్టుకున్నట్టే. రాజు ఇలా చేస్తుండే నువ్వెందుకు ఊరుకున్నావు? నువ్వు సలహా చెప్పాలి కదా. రాజు అయినంత మాత్రం ఆయనకు అన్ని విషయాలు తెలియవండి, సలహాదారులు ఉంటారు, సరైన సలహా ఇవ్వాలి. వినకపోతే వదిలేయాలి ఇంకా. అందుకని ప్రజలు పాపం చేస్తే రాజుకు చెందుతుంది, రాజు పాపం చేస్తే రాజగురువు చెందుతుంది. ఇంకా ఆశ్చర్యం, నచ్చచ్చు నచ్చకపోవచ్చు, భార్య పాపం చేస్తే భర్తకు చెందుతుందమ్మా. మన ధర్మశాస్త్రం అంత సంక్లిష్టమైంది. భర్త పాపం చేస్తే భార్యకి చెందదు. ఎంత అదృష్టవంతులో మహిళలు. ఇది చాణక్యుడే చెప్పాడు. భార్య పాపం చేస్తే భర్తకు చెందుతుంది, ఎందుకంటే నువ్వు అదుపులో పెట్టాలని నీ బాధ్యత. ఇవాడు ఎవడు అదుపులో పెడతాడండి? ఒక మాట అనడానికి లేదే మొగాడు అన్నవాడు. ఆలోచించండి, చాణక్యుడి నీతి ఎందుకు పనిచేయట్లేదు? ఎలా పనిచేస్తుంది? భార్య పాపం చేస్తే భర్త బాధ్యత వహించాలా? భర్త పాపం చేస్తే భార్యకి లేదండి, పైగా భర్త పుణ్యం చేస్తే సగం పెడుతుందండి. ఇది ఎక్కడి న్యాయశాస్త్రం? అంతే. ఎందుకంటే ఈ బాధ్యత. నీ బాధ్యత నువ్వు చెయ్యి. మగాడు ఎందుకున్నావు ఇంట్లో?
బాధ్యత వాడు చేయాలంటే భార్య సహకరించాలా వద్దా? నువ్వోడు నాకు చెప్పడానికంటే ఇంక చెప్పేది ఉంది ఇక్కడ. ఇదే ధర్మశాస్త్రం. ఎందుకు సంక్లిష్టంగా ఉంటుంది అంటే మనుషులకు అహంకారాలు అడ్డం వస్తాయి. ఏ ధర్మాన్నైనా మనం చేయలేకపోవడానికి ఒకటే కారణం తల్లి, అహంకారాలు అడ్డం వచ్చేస్తాయి. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు వినాలి? మరి ఎవరు వింటారు? ఎందుకు ఇవన్నీ? ఈ ప్రపంచానికి చాణక్యుడు ఏం బోధిస్తున్నాడు స్పష్టంగా అంటే, అవమానంలో రాటుదేలినప్పుడు నీ వ్యక్తిత్వం బయటపడుతుందయా. ఆ అవమానం జరిగింది ఎలాగా? నందులు ఆయన రాజగురువై ఉండగా మాట వినకపోతే పోయే. ఆయన సింహాసనం మీద ఆయన కూర్చుంటే, నువ్వోడవయ్యా, మేము ఎక్కడి నుంచి వస్తే కూర్చున్నావు. గురువు ఎందుకు లేస్తాడండి? శిష్యుడు వస్తే ఎంత మహారాజు అయినా సరే లేవకూడదమ్మా, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఈ అహంకారాలు పనికిరావు. ఎందుకంటే రాజగురువు నందులు రాగానే చాణక్యుడు తన ఆసనం మించి లేవకూడదు. వాళ్ళ కోపం వచ్చిందండి, జుట్టట్టుకు లాగారండి కిందికి. దుశ్శాసనుడు పట్టుకుని లాగిన జుట్టు ఎలాగైతే వాడి రక్తంతో ముడివేసే వరకు ద్రౌపది ముడివేసుకోలేదో, ఈ నందరాజులు నాశనం అయ్యే వరకు నా శఖ నేను ముడివేయనని ప్రతిజ్ఞ చేసి సాధించిన మహానుభావుడు చాణక్యుడు. అదే ఆయన విజయం. అవమానం మీద అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు, అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు. ఆ మహానుభావుడు గురించి 1116 పద్యాల సాగర ఘోష కావ్యంలో నేను ఉండబట్టలేక అద్భుతమైన పద్యం రాశాను. నేను ఎంత మహానుభావుడు అయ్యా, మాకెంత స్ఫూర్తి. అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు, ఆర్షవనం బంధున శాస్త్రగంధ తరురాజంబు, ఆర్షవనం బంధున శాస్త్రగంధ తరురాజంబైన చాణక్యుడు ఎంత విశేషంబుగా అర్థశాస్త్రమును సంధానించెనోగాని, ఎంత విశేషంబుగా అర్థశాస్త్రమును సంధానించెనోగాని, ఈ భువనం బంధున సత్ప్రభుత్వముల కొప్పుల్ నింపే తద్గంధముల్. చాణక్యుడు రాసినటువంటి ధర్మశాస్త్రం ఉంది, అర్థశాస్త్రం, అందులో విద్య, రాజకీయం, న్యాయశాస్త్రం అన్నీ ఉన్నాయండి. లేని విషయం లేదండి. అర్థం అనగానే డబ్బు గురించి అనుకోకండి. న్యాయశాస్త్రం ఉంది, ఎవరికి ఏ శిక్ష విధించాలో. సంసారాల గురించి ఉంది, సామ్రాజ్యాల గురించి ఉంది, విద్యా వ్యవస్థ ఉంది, అన్నీ అందులో విద్యా వ్యవస్థ గురించే మనం ఎంచుకుంటున్నాం. ఎందుకంత ప్రభావం పట్టింది దానికి? నెత్తురు బొట్టు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కో నెత్తురు బొట్టు ఖర్చు పెట్టి రాశాడు ఆయన. అంత ఖర్చు పెట్టడానికి కారణం అవమానం. నన్ను ఇలా అవమానిస్తారా? బ్రాహ్మడు అంటే ఇంత లోకువా, రాజగురువు అంటే ఇంత లోకువా, నా సంగతి చూపిస్తా అని ఆ రోజుల్లో రాజకీయ నాయకత్వం వహించడానికి ఏమాత్రము అర్హత లేనటువంటి కులంలో కుర్రాడు ఒకడు పుట్టినవాడు రోడ్డు మీద కబడ్డీ గోళిక్కాయలు ఆడుకుంటే వాడిని తీసుకొచ్చి వాడి స్నేహితుల్ని పిలిపించి 10 మందికి యుద్ధ శిక్షణ ఇచ్చి నందరాజుల మీద దాడి చేయించి చంద్రగుప్తుని రాజు చేశాడు. మౌర్య చంద్రగుప్తుడు మహారాజు అయ్యాడు చాణక్యుడు వల్ల. ఆయన శూద్ర కులానికి చెందినవాడు. చూస్తాను రా మీ సంగతి అన్నాడు. చూశాడంతే ఆయన. కానీ చాణక్యుడు ఎంత గొప్పవాడు అంటే, అంత చంద్రగుప్తుడు రాజయ్యాక ఆయన త్యాగం చూడండి. భారతీయ ఋషులంటే ఎలా ఉంటారు. ఈవేళ ఏదన్నా ఒకరు ముఖ్యమంత్రి కావడానికో, మంత్రి కావడానికో, కనీసం ఎమ్మెల్యే కావడానికో పక్క వాళ్ళు ఎవరైనా కాస్త సాయం చేసి 1000 2000 ఓట్లు వేయిస్తే, అన్న నాకేంటి, అన్న నాకేంటి, ఇదే గోల, నాకేంటి ఏదో ఒకటి ఇవ్వండి, ఎందుకు ఇచ్చాను నీకంటాడు. ఇంత సామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడికి ఇచ్చినటువంటి చాణక్యుడు ఆయన్ని ఏమీ అడక్కపోగా ఉన్న మంత్రి పదవిని పాత మంత్రి రాక్షస మంత్రికి అప్పగించి, ధర్మం నిలబడాలని నేను ఇంత చేశాను కానీ నా మంత్రి పదవి కోసం కాదయ్యా, నేను ఋషిని బ్రాహ్మణుణ్ణి తపస్సు చేసుకుంటాను, నాకు రాజ్యం ఎందుకు అని మొత్తం విడిచిపెట్టి త్యాగంతో తపస్సు చేసుకున్న మహానుభావుడు చాణక్యుడు.